అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కూడా మనకి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు కూడా బాటలు వేయడం జరుగుతుంది. అదే గత వైసీపీ ప్రభుత్వంలో వైఫల్యాలను అంటగట్టే విధంగా కూడా వీళ్ళు పాలన సాగుతూ ఉంది. అయితే మనకు ప్రధానంగా చేమకుర్తిలో ఉన్నటువంటి గ్రానైట్ మీద కూడా నీళ్ళు అలుముకొని ఉన్నాయి. చేమకుర్తిలో గత వైసీపీ ప్రభుత్వం గ్రానైట్కు అక్రమ మైనింగ్ చేయించి దోచుకున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. దీని మీద మనకి బీజేపీ రాష్ట్ర నాయకులు బొద్దుల రాజనీయులు గారు ఉన్నారు. వారిని అడిగి అసలు చేమకుర్తిలో గ్రానైట్కి ఎంత పర్మిషన్ ఉంది, ఎంతమంది ఎంత అక్రమంగా మైనింగ్ ఎందుకు చేస్తున్నారు, దీనికి వారు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి వారు ఎలాంటి చర్యలు తీసుకుంటారు తదితర విషయాలు మనం ముఖాముఖిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఎన్డీఏ కూటమి తరఫున అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వంలో 2019 నుండి 24 వరకు ప్రకాశం జిల్లాలో జరిగినటువంటి అక్రమ మైనింగ్ గురించి ప్రజలందరికీ తెలుసు. కానీ ఎవరు కూడా ప్రశ్నించే ధైర్యం లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఆ పరిస్థితి నుంచి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వర్ గారి సహకారంతో ఈ ఒంగోలు జిల్లాలోని ఈ చేమకుర్తిలో జరిగినటువంటి ఇల్లీగల్ మైనింగ్ గురించి చర్యలు చేపడతారని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అవినీతి అధికారి 2019 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అక్రమ మైనింగ్కి కారణమైనటువంటి ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి డీడీగా ఉన్నటువంటి జగన్నాథరావుని ఇమీడియట్గా ఇక్కడి నుంచి అతన్ని ట్రాన్స్ఫర్ చేయాలని, అదేవిధంగా అతని మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అది చంద్రబాబు నాయుడు గారికి కూడా వినతిపత్రం పంపించడం జరుగుతుంది. ఏదైతే రెన్యువల్ చేయాల్సినటువంటి క్వారీలు ఉన్నాయో ఆ క్వారీలు రెన్యువల్ చేయకుండా వారి చేత ఇల్లీగల్ అక్రమంగా వారికి పర్మిషన్ లేకపోయినా సరే మైనింగ్ చేయిస్తూ వారు అక్రమంగా మైనింగ్ చేస్తున్నారు కాబట్టి ఎప్పుడు వారికి అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి టీజీఆర్ సుధాకర్, అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మినిస్టర్ గారికి భయపడుతూ ఆ క్వారీంగ్ జరిగే విధంగా క్వారీ ఓనర్లందరినీ కూడా ఆ ప్రభుత్వానికి భయపడుతూ పనిచేసే విధంగా చేసినటువంటి ఘనత అది డీడీ జగన్నాథరావుది. ఈ జగన్నాథరావు చేసినటువంటి అక్రమాలు అన్నీ కాదు. 1992 నుంచి అతను ఇక్కడ పలు దఫాలు ఆర్ఐగా, ఏజీగా, ఏడీగా, అతను ఇప్పుడు ప్రస్తుతం డీడీగా పనిచేస్తున్నాడు. తన కోసరంగాను పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు మంచి అక్రమం అంటే అవినీతి అక్రమాలు బాగా చేయిస్తాడని చెప్పినని మంచి అవినీతి అధికారిగా పేరున్నటువంటి ఇతనికి ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు అక్కడ గురజాలలో అక్కడ కూడా ఇతను అక్రమంగా చేసినటువంటి కేసులు ఇతని మీద ఉన్నాయి. అటువంటి అవినీతి అధికారిని తీసుకొచ్చి ఒంగోలులో పెట్టి మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అతని చేత అవినీతి మితిమీరిపోయినటువంటి పరిస్థితి ప్రజలందరూ గమనించారు. అది త్వరలోనే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఆయనకి తెలియజేసి వారి ద్వారా వారి మీద ఎంక్వైరీ వేయిస్తామని ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. అయితే గ్రానైట్ ప్రధానంగా చేమకుర్తిలో ఉంది. మీరు చెప్పినట్లే చేమకుర్తిలో ఎస్ఎన్పాడు కాన్స్టిట్యున్సీలో ఉంది. సంతనోతలపాడు ఎమ్మెల్యే జే ట్యాక్స్ వసూలు చేశాడని చెప్పి కొంత నీళ్ళు అయితే నెలకొని ఉన్నాయి. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలుకి ఎమ్మెల్యే, మరి వీళ్ళిద్దరి సమక్షంలో ఎలా పక్కదారి పట్టినాయి అంటారు? టీజీఆర్ సుధాకర్ ముందుగా క్వారీ ఓనర్లందరినీ బెదిరించి వారికి పర్మిషన్లు రాకుండా చేయడము, తద్వారా వారిని బెదిరించి ముందుగా తన ఆఫీస్కి అర్ధరాత్రి పిలిపించుకొని వారి దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేయడము జరిగింది. అది ప్రజలందరూ కూడా తెలిసినటువంటి విషయం. దాని తర్వాత మంత్రి గారు ఇన్వాల్వ్ అయ్యారు. ఆ మంత్రి గారు చెప్పిందే జరిగింది. జిల్లాలో గ్రానైట్తో పాటు ఇసుక, గ్రావెలు,
కంకర అన్నీ కూడా మంత్రి గారికి జగన్నాథరావుకి తెలియకుండా ఏది జరగలేదు. చిన్నగంజాంలో కూడా చిన్నగంజాంలో గుళ్ళకమ్మలో అదేవిధంగా పాలేరులో ముసిలో ఎక్కడ ఇసుక ఉన్నా సరే ప్రతి చోట జగన్నాథరావు తన యొక్క సొంత మనుషులు పెట్టుకొని క్వారింగ్ చేయించాడు. దీని మీద తప్పనిసరిగా ఎంక్వైరీ వేయిస్తాం. ఎంక్వైరీ వేయించి అతని దగ్గర నుంచి ప్రభుత్వానికి జరిగినటువంటి నష్టాన్ని వసూలు చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీ తీసుకుంటుందని ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. చేమకుర్తి గ్రానైట్ విషయాన్ని కనుక చూసినట్టయితే ఇక్కడ పనిచేసే వాళ్ళంతా కూడా వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళు కుటుంబాలను వదిలేసి ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. గత నెల 24వ తేదీ కూడా గ్రానైట్ పనులు చేస్తూ ఒకతను తన చేతిని కూడా కోల్పోవడం జరిగింది. అదేవిధంగా ఎంతోమంది తమ విలువైన ప్రాణాలు కోల్పోతున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రానైట్ భద్రతకు సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ శాఖ లెక్కలేనటువంటి సమాధానాలు అయితే చెప్తున్నటువంటి సందర్భాలు చూసాం. దీని మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? గవర్నమెంట్లో ప్రస్తుతం మీరు ఉన్నారు కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఒక బ్లాస్టింగ్ జరిగితే సాయంత్రం 5:40 అప్పుడు తన చెయ్యి కట్ అయిపోవడం జరిగింది. రాయి వచ్చి తగిలి ఆ బ్లాస్టింగ్ చేసినప్పుడు పెద్ద పెద్ద రాళ్ళు వచ్చి లేచి పడతాయి. ఆ పక్క క్వారీలో బ్లాస్టింగ్ జరిగింది. ఇతని చెయ్యి కట్ అయిపోయింది. అది ఆ క్వారీ ఓనర్లు అతనికి సహకరించారు, హాస్పిటల్లో చేర్చారు, చూయించారు. ముందు హాస్పిటల్లో చేర్చడము, తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 24వ తేదీ కంప్లైంట్ ఇస్తే 24, 25 తేదీలు వదిలేసి అసలు పట్టించుకోనటువంటి పోలీస్ యంత్రాంగం 26వ తేదీ భారతీయ జనతా పార్టీ నాయకుడు శ్రీనివాసరావు అనే వ్యక్తి చేమకుర్తి తను వెళ్ళి మీడియా మిత్రులందరినీ కూడా తీసుకుని వెళ్ళి అక్కడ స్టేషన్ దగ్గర మీరు తప్పనిసరిగా ఈ కేసు రిజిస్టర్ చేయాలని ఒత్తిడి చేసిన మేరకి అప్పుడు ఎంక్వైరీ చేసి 26వ తేదీ ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. అది ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఈ విషయాల్లో భారతీయ జనతా పార్టీ గోండా శ్రీనివాసరావు అనే వ్యక్తి కార్యకర్త బాగా చురుగ్గా స్పందించి ఆ వ్యక్తికి మేలు జరిగే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. మా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ప్రజల యొక్క సంక్షేమము, అభివృద్ధి విషయంలో మేము ఎప్పుడు కూడా ముందుంటామని, ప్రతి సామాన్య కార్యకర్త కూడా ప్రజల యొక్క అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ విధమైనటువంటి ప్రయత్నంలో చేమకుర్తిలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను వెలికి తీసే విషయంలో మేము ముందుంటాము. అదేవిధంగా ఈ కేసు విషయంలో పోలీస్ యంత్రాంగము, అదేవిధంగా ఒంగోలు ఉన్నటువంటి జగన్నాథరావు డీడీ, నెల్లూరులో డీడీఎంఎస్ ఆఫీస్ ఉంటుంది డీడీఎంఎస్ గారు అందరూ కూడా కొల్యూడై ఉన్నారు వారిని తప్పించడానికి. ఇప్పుడు కూడా ఎంక్వైరీ పూర్తి అవ్వలేదు. ఆ ఎంక్వైరీ ఇమీడియట్గా పూర్తి చేయాలి. ఆ విధంగా పూర్తి చేయని ఎడల వారి మీద కూడా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది, రిపోర్ట్ చేస్తాం ప్రభుత్వానికి. దాని మీద కూడా కఠినంగా చర్యలు తీసుకునే విధంగా కూడా మేము చూస్తామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఒంగోలులో దాదాపుగా రేషన్ షాపులన్నీ కూడా వైసీపీ కబందాస్తాల్లో ఉన్నాయి. ఇంతవరకు రేషన్ షాపులు తెలుగుదేశం అంటే ట్రాన్స్ఫర్ అయినటువంటి సందర్భాలు లేవు. అయితే ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ప్రస్తుతం వైసీపీ వాళ్ళు రేషన్ షాపులు నడుపుతున్నారు. దీని మీద కొంత ప్రజల్లో అయితే సందిగ్ధత అయితే నెలకొని ఉంది. దీని మీద మీరు మీ కామెంట్ ఏంటి? ఈరోజు ఉదయం 9:30కి ఒక గ్రూప్లో నేను చూడడం జరిగింది. కరోనా దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఉచితంగా ప్రతి నెల 5 కిలోల బియ్యం ఉచితంగా నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరుగుతుంది, ₹1 కూడా చెల్లించకుండా. గతంలో అయితే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చేది ₹1 కిలో బియ్యానికి చెల్లించి లబ్ధిదారుడు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫ్రీగా ఇచ్చే బియ్యము, అదేవిధంగా ₹1 చెల్లించి ఇచ్చే బియ్యాన్ని మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుండి ఎమ్మెల్యేలు వారి యొక్క అనుయాయులు సొంతంగా ఒక రైస్ మిల్ తీసుకొని, మన జిల్లాలో అయితే గుళ్ళాపల్లిలో ఒక రైస్ మిల్ తీసుకొని ఆ రైస్ మిల్లో వాటన్నిటిని కూడా చేర్చుకొని అక్కడి నుంచి బ్యాగులు మార్చేసి ఏదైతే ఆ కాకినాడలో ఇప్పుడు మన సివిల్ సప్లైస్ మినిస్టరు నాదెండ్ల మనోహర్ గారు మొన్న వెళ్ళి చెప్పారు, దాదాపు 5,000 కోట్ల పైగా అవినీతి జరిగిందని. అక్కడికి ఈ బాలినేని వాసు యొక్క మనుషులు తరలించడం జరిగింది. ఆ వ్యక్తులే ఈరోజు కూడా గుళ్ళాపల్లి గ్రోత్ సెంటర్ దగ్గర ఒక 200 బస్తాలు అక్కడ వాళ్ళ యొక్క ఆటోలో సీజ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ అధికారులు ఎన్డీఏ ప్రభుత్వంలో బాగా పనిచేస్తున్నారనడానికి ఇది నిదర్శనం. వారిని అభినందిస్తున్నాం, గవర్నమెంట్ అధికారులని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా
పవన్ కళ్యాణ్ గారిని, నాదెండ్ల మనోహర్ గారిని కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇటువంటి చర్యలు కొనసాగించాలని, ఇప్పటి వరకు కూడా ఏదైతే వైసీపీ వారు నియమించినటువంటి రేషన్ షాప్ డీలర్లే కొనసాగుతున్నారు. త్వరగా అటువంటి అవినీతి చేసినటువంటి డీలర్లందరినీ తొలగించాలని, వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని, ఈ ఇస్తున్నటువంటి బియ్యాన్ని తప్పనిసరిగా లబ్ధిదారులకు చేరే విధంగా చూడాలని మేము చూసే విధంగా ప్రయత్నం చేస్తామని కలెక్టర్ గారికి ఈరోజే వెళ్ళి వినతిపత్రం ఇస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇదండి మన ప్రకాశం జిల్లాలో ఉన్న సమస్యల దృష్ట్యా కూడా మనకి బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి బొద్దులూరు ఆంజనేయులు గారు వారు ఆ సమస్యలకు పరిష్కార మార్గాలు, అదేవిధంగా ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్నారో వారి మీద కూడా కలెక్టర్ ఫిర్యాదు చేస్తామని కూడా ఆయన ఘంటాపథంగా చెప్పడం జరిగింది.